కటింగ్ రాకపోయినా స్టిచ్చింగ్ చేయొచ్చు అంటే మనకు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వచ్చి కటింగ్ కొంచెమైనా తెలిసి ఉండాలి. మొత్తానికి తెలిసి ఉండకపోతే కష్టం అనమాట. నాకు మొత్తానికి అయితే కటింగ్ రాదని కాదు, కటింగ్ వచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు నేనున్న ఏరియాలో కొంచెము ఎక్కువ ఉంటుందన్నమాట. నేను కటింగ్ చేసింది ఇంత సరిపోదు. ఎందుకంటే ఇలా ఫినిషింగ్ నీట్గా అన్ని రకాలుగా బాగుంటేనే బాగుంటుంది కాబట్టి నేను మాస్టర్కి అయితే ఇస్తాను. నేను చేసిన మైనస్ ఏంటంటే నాకు కటింగ్ వచ్చిన దాన్నే కంటిన్యూ చేసుంటే ఇప్పటివరకు నేను పర్ఫెక్ట్గా అయ్యేదాన్ని. కానీ నాది కొంచెము డీలా చేసేసుకున్నాను అనమాట. అది రాదని సరే అలానే పెట్టుకున్నాను. ఇంకా స్టిచ్చింగ్ కూడా చెప్తున్నానండి. స్టిచ్చింగ్ కూడా నాకు కూడా అంత పర్ఫెక్ట్గా వచ్చేది కాదు. చేస్తూ పోతే అందులో మైనస్ ప్లస్లు అవన్నీ అర్థమైపోతాయి అనమాట. అలా నాకు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట. కటింగ్ అదొక్కటి లేదు. కటింగ్ కూడా ఫ్యూచర్లో నేర్చుకుంటాను. ఇదండి వీడియో. ఈరోజు బ్లౌజ్ అయితే బాగా కుదిరింది. ప్లెయిన్ బ్లౌజ్ మీద చీరలో వచ్చిన బార్డర్కి అయితే అటాచ్ చేసేసి స్టిచ్ చేశాను బ్లౌజ్కి అనేది. కానీ బ్లౌజ్ చాలా బాగా కుదిరింది, బాగా వచ్చింది అనమాట.